నమస్తే అందరికి నేను ఆశ ఈ రోజు ఈ వీడియోలో అయితే నేనైతే మొన్న కోల్కతాలో ఉన్న హోల్సేల్ మార్కెట్ కి అయితే వెళ్ళాను. అంటే ముందు చూద్దాం ఏమన్నా నచ్చితే అలా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అన్నమాట. నాకు అవసరమైన అన్ని చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో హోల్సేల్ మార్కెట్ అంటే ఇంకా అక్కడి నుంచి అన్ని ఆ షాపులకి వెళ్తా ఉంటాయి అన్నమాట. అంత పెద్ద మార్కెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట దొరుకుతూ ఉంటాయి. ఇదే వీడియోలో నేను ఆ మార్కెట్ కి సంబంధించిన వీడియోని కూడా యాడ్ చేస్తాను. సో మన టైలరింగ్ జర్నీలో మనకి ఎక్కువగా యూజ్ అయ్యే వస్తువులు కొన్ని ఉంటాయి. అదే వస్తువులు అక్కడ నేను ఎంత ప్రైస్ కొన్నాను, ఇక్కడ నార్మల్ ఫ్యాన్సీ స్టోర్ లో ఎంత కొన్నాను, కాస్ట్ లో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది అయితే మీకు క్లియర్ గా ఈ రోజు చెప్తాను. ఈ రోజు ఈ వీడియో చూసినప్పుడు మాత్రం మనం హోల్సేల్ లో తీసుకున్నప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది, లేదు ఒక్కొక్క మీటర్ 2 మీటర్లు అలా తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటది అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లాత్ కాస్ట్. ఎప్పుడు మెటీరియల్ షాప్స్ కి అయితే వెళ్తూ ఉంటాం, మనకి నచ్చిన క్లాత్ తీసుకుంటాం. వాళ్ళు 800 చెప్పనండి, 1200 చెప్పనండి, అది మనకి నచ్చేసింది అనుకో తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ సమ్ టైమ్స్ మన పెద్ద హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అలాంటివి మనకి ఎంత కాస్ట్ లో దొరుకుతాయి. నేను అలాంటి కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా వెళ్ళాక కొన్ని నచ్చాయి. నేను యాక్చువల్ గా మా పాప ఫంక్షన్ అప్పుడు చాలా మెటీరియల్ షాప్స్ కి అయితే వెళ్ళాను. మన దగ్గర కూడా వెళ్ళినప్పుడు అక్కడ అంత కాస్ట్ చెప్పినవి ఇక్కడ ఎంత కాస్ట్ లో తీసుకున్నాను అనేది అయితే ఈరోజు అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను. యాక్చువల్ గా మనం ఈ జర్నీలో ఉన్నాం కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం, క్లాత్స్ గురించి తెలుసుకోవడం, అవి ఎంత కాస్ట్ లో దొరుకుతాయి, ఎక్కడ తీసుకుంటే మనకి బెనిఫిట్ అనేవి కొన్ని తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఈ వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అంత కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. వేటిని మనం ఎలా కొనుక్కోవాలి అంటే తక్కువ ఏవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి, వాటిని మనం ఎలా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలానే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఎంత కాస్ట్ తో తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. లేస్లు ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను నా ఎక్స్టెన్షన్ టేబుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అంతకుముందు మా పాప కుట్టిన డ్రెస్సెస్ అప్లోడ్ చేశాను, దానికైతే ఇంకా అసలు సూపర్ రెస్పాన్స్ అన్నమాట. ఎవరైతే నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్. అలానే కొంతమంది కొన్ని అంటే పైపింగ్ వేయటం గురించి వీటన్నిటి గురించి అడుగుతున్నారు. కొంచెం టైం తీసుకున్నా ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఏమేమి కొన్నాను అనే వీడియో అయితే చూసేద్దాం. ఫ్యాబ్రిక్ మార్కెట్ నుంచి ఇన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్ గా అయితే నేనే తొందరగా టెంప్ట్ అయిపోను, ఏదైనా చూడంగానే వెంటనే కొనాలి అని అయితే నేను అనుకోను. షాప్ కి వెళ్ళిన దగ్గర నుంచి మా వారు ఏది చూసి ఇది బాగుంది తీసుకో, ఇది బాగుంది తీసుకో, ఇది బాగుంది తీసుకో అని చెప్పేసి ఇన్ని అయితే సెలెక్ట్ చేసాం. ఈ రోజు ఎలాంటి కాటన్ అయితే నేను తీసుకోలేదు, అన్ని నెట్టెడ్ వర్షన్ లోని అంటే నార్మల్ గా ఫంక్షన్ వేర్ లో ఇవి బాగుంటాయని చెప్పేసి టాప్స్ కైనా ఇవైతే తీసుకున్నాను. 1 by 1 అన్ని అయితే చూపిస్తాను. వాటి కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను చెప్తాను. కాస్ట్ ఎక్కువైందా తక్కువైందా అనేది అయితే కామెంట్ లో అయితే చెప్పండి. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పిన కాస్ట్ మన ఇంకా ఇష్టమైతే తీసుకుంటాం, లేకపోతే లేదు. కానీ ఎక్కడ ఎలా దొరుకుతున్నాయి అనేది నాకు పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి ఇదైతే చూసేద్దాం. కానీ నేను చెప్పాను కదా, మా బాబు ఫంక్షన్ అప్పుడు చాలా షాప్స్ అయితే తిరిగాము, చాలా ఊర్లు కూడా తిరిగాము. సో అప్పుడు ఫ్యాబ్రిక్ షాప్స్ కి వెళ్ళినప్పుడు ఆ కాస్ట్ చూసి మీటర్ 1200, 1400, 800 అలా చెప్తుంటే నిజంగా వద్దులే మన రెడీమేడ్ వాటిని తీసేసుకుందాం, అవి ఇంకా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తున్నాయి అన్నట్టు అటువైపు వెళ్ళిపోయాం అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే అప్పుడు నాకు టైం దొరకలేదు ఫ్యాబ్రిక్ మార్కెట్ ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళాక అనిపించింది అప్పుడు వెళ్తే బాగుండేది అని అనిపించింది. సో ఇదైతే ఈ కలర్, ఇది పన్నా కొంచెం చిన్నదే అన్నమాట. కంపేర్ చేస్తే వీటిలో పన్నా పెద్దవి చాలా ఉన్నాయి అన్నమాట. ఇదైతే చిన్న పన్నానే, కొంచెం కంపేర్ చేసుకుంటే మనం ఇలా మొత్తం అయితే ఇలా వస్తుంది. ఇది నాకు మీటర్ వచ్చేసి 120 ఏమో పడింది. డ్రెస్కి వచ్చేసి ఇదైతే నేను 2 మీటర్స్ అంతే తీసుకున్నట్టున్నా, 2 మీటర్సే తీసుకున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ తక్కువ తీసుకున్నా సరిపోతాయి, కొన్ని ఎక్కువ తీసుకున్నాయి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 2 మీటర్స్ తీసుకున్నా కూడా ఇది సరిపోతుంది అనమాట. నేను దగ్గర నుంచి కూడా ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మొత్తం ఈ కలర్, దీని మీద వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి ఇది వెల్వెట్ క్లాత్ ది. ఇది కలర్ చూడంగానే బాగా నచ్చేసింది. సో ఇదైతే నేను ఇది కాస్ట్ కొంచెం ఎక్కువ పడింది, ఎక్కువ అంటే 350 అలా పడింది వెల్వెట్ క్లాత్. ఈ క్లాత్ తో మనం లెహంగా స్టిచ్ చేసుకున్నా, కుర్తీ స్టిచ్ చేసుకున్నా, లేదు అంటే కోట్ లాగా కానీ ఎలా స్టిచ్ చేసుకున్నా ఫ్యాబ్రిక్ ఏముందండి, ఫ్యాబ్రిక్ మనం ఎలా మోల్డ్ చేస్తే అలా అయిపోతుంది. ఏది డిజైన్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రకారం అయితే డిజైన్ చేసుకోవచ్చు. శారీకి అయితే పనికిరాదు, కానీ ఈ లెహంగాస్ కి వీటికైతే చాలా బాగుంటది. డ్రెస్ కి అయినా, పిల్లలకి టాప్స్ కి, బ్లౌజ్ కూడా చాలా బాగుంటది. అందుకని చెప్పేసి ఇది కొంచెం పెద్దగానే ఉంది కదా, 2 మీటర్స్ తీసుకున్నాను. మోక్షకు నాకు సెట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇన్ కేస్ నాకు టాప్ అయితే దానికి ఒక చిన్న టాప్ అవుతుంది, లేదా నాకు బ్లౌజ్ అయిపోయింది అనుకోండి దానికి ఒక టాప్ అలా అయిపోతుందిలే అని చెప్పేసి ఇదైతే అలా తీసుకున్నాను. మీటర్ 350 కదా, అందుకే కొద్దిగా తక్కువ తీసుకున్నాను అనమాట. ఇది కలర్ అయితే చాలా బాగుంది, బ్లౌజెస్ అయితే బాగా సెట్ అయిపోతుంది అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇది. ఈ కలర్ కావాలని మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది, సో అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. దీంతో అయితే దానికి ఫ్రాక్ డిజైన్ చేద్దాం అనుకున్నాను. సో ఇదైతే నేను 3 మీటర్స్ అలా తీసుకున్నాను అనమాట. ఇది నాకు 250 పడింది మీటర్. నెట్టెడ్ మీద డిజైన్ 250 అలా పడింది అనమాట మీటర్. మేబీ దానికి ఫ్రాక్ స్టిచ్ చేయంగా ఇంకేమన్నా మిగిలితే నేను బ్లౌజ్ కానీ చిన్న టాప్ కానీ, లేదు ఇద్దరికి కావాలనుకుంటే ఇద్దరు చిన్న టాప్ అయినా అలా డిజైన్ చేసుకోవచ్చు. అన్ని పెద్దగా లాంగ్ ఫ్రాక్స్ అలానే డిజైన్ చేసుకుంటే ఏం బాగుంటాయి అని చెప్పేసి కొన్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే తెచ్చేసుకున్నా. ఇంకా ఇదైతే నెట్టెడ్ మీద వైట్, ఈ కలర్ చూడంగానే బాగా నచ్చేసింది. ఇది చూసారా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. అది పన్నా కొంచెం తక్కువ, ఫస్ట్ నేను చూపించిన మూడింటివి పన్నా తక్కువ. దీన్ని చూడండి పొడవ ఎంత ఉందో, పన్నా ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువగా తీసుకున్నా కూడా మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇది కూడా అంతే, 3 మీటర్స్ ఏమో తీసుకున్నా. మా ఇద్దరికైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. 3 మీటర్స్ నాకు మోక్షకి ఇద్దరికైతే వచ్చేస్తుంది. మేబీ వచ్చేప్పుడు ఇంకా మిగిలొచ్చు, మిగిలితే మాత్రం ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకుంటా. నేను వెయిటింగ్ ఈ ఫ్యాబ్రిక్ అన్నిటితో ఏమేమి డిజైన్ చేయాలా అన్న థాట్ లో ఉన్నాను. దేంతో ఏ డ్రెస్ అవుతుందో డిజైన్ చేసే రోజు వరకు నాకు తెలీదు. ఇదైతే ఫస్ట్ తీసుకున్నాను నేను. చూడంగానే చాలా బాగుంది. చూడండి ఒకసారి పన్నా ఎంత ఉందో ఇది. ఇది కూడా నాకు 250 మీటర్ పడింది. దీంతో మంచి లెహంగా స్టిచ్ చేస్తే మాత్రం ఉంటది, చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద మనం ఏం డిజైన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. పట్టుకున్నా కూడా మళ్ళీ స్మూత్ గానే ఉంది. ఇది కూడా నేను 4 మీటర్స్ అలా తీసుకున్నాను. రిచ్ లుక్ వస్తుంది చక్కగా. దీంతో మనం బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదు లెహంగాస్ అయితే చాలా బాగుంటుంది, టాప్స్ కైనా సూపర్ గా ఉంటుంది. నాకు 250 అలా పడింది మీటర్. మీరైతే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫ్యాబ్రిక్స్ కొనే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటది నేను కాస్ట్ ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది. ఇదైతే ఇది. అండ్ ఇదైతే నా చూడంగానే నచ్చేసింది, రెడ్ కలర్. మా మోక్షకి ఎప్పుడో నుంచి రెడ్ కలర్ అలా స్టిచ్ చేద్దామని అయితే నేను అనుకుంటా ఉన్నాను. సో ఇదైతే నాకు చూడంలోనే నచ్చేసింది. ఇద్దరం మదర్ డాటర్ సెట్ లో అలా చెరొక టాప్ స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా పన్నా పెద్దది. సో ఇదైతే నేను 6 మీటర్స్ తీసుకున్నాను. మేబీ దానికి లెహంగా స్టిచ్ చేసాక మళ్ళీ నాకు టాప్ అవ్వాలంటే అవ్వదు కదా అని చెప్పేసి 6 మీటర్స్ తీసుకున్నాను. కలర్ అయితే సూపర్ గా ఉంది. చూడంగానే ఫస్ట్ రెడ్ కావాలని చెప్పేసి రెడ్ అయితే తీసేసుకున్నాను. 6 మీటర్స్. నాకు ఇది మీటర్ వచ్చేసి 120 రూపీస్ పడింది అంతే. దీని మీద వచ్చిన వర్క్ అయినా ఏదైనా అసలు చూడటానికి కూడా క్లాస్ లుక్ లో ఉందన్నమాట, పిచ్చిగా లేకుండా. అండ్ ఇంక ఇవి వచ్చేసి అయితే నాకు అక్కడ ఈ ఫ్యాబ్రిక్ తో పాటుగా నెట్ ఫ్యాబ్రిక్ కనిపించింది. నెట్ ఫ్యాబ్రిక్ కనిపించేసరికి ఇంకా ఈ నెట్ అయితే నేను ఆ వెల్వెట్ తీసుకున్నాను కదా, దానికి ఏదైనా డిజైన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ప్లెయిన్ నెట్ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ నెట్ నాకు మీటర్ 20 రూపీస్ పడింది. మీటర్ 20 అంతే.
సో దానికి ఏదైనా డ్రెస్ లాగా డిజైన్ చేస్తే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను, బ్లూ కలర్ది. అలాగే దాంతో పాటుగా కొంచెం బ్లాక్ కూడా తీసుకున్నాను. ఏమైనా దుప్పటాస్ అలా డిజైన్ చేసుకోవాలి అంటే మనకి ఈజీగా ఉంటుందిలే అని చెప్పేసి బ్లాక్ కూడా తీసుకున్నాను. ఎగ్జాక్ట్ ఇదైతే మీటర్ నాకు 20 పడింది. పైన డిజైనర్ టాప్స్ కి ఏంటి అంటే పైన డిజైనర్ క్లాత్ వి మంచి కాస్ట్ యూజ్ చేసుకొని కింద నెట్టెడ్ యూజ్ చేసుకున్నా కూడా లెహెంగాస్ కైనా వెయిట్ కైనా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇవన్నీ సింథటిక్ లైనింగ్స్ అన్నమాట. సింథటిక్ ఫ్యాబ్రిక్ మనం ఇవన్నీ నెట్టెడ్ కాబట్టి నెట్టెడ్ వాటికి ఇవి యూజ్ చేస్తే లైనింగ్ కి బాగుంటది అని చెప్పేసి ఇవైతే తీసుకున్నా. ఇవి కూడా పెద్ద పన్నా ఉన్నాయి చక్కగా. ఇవి మీటర్ అయితే 40 రూపీస్ అలా పడ్డాయి అన్నమాట. ఏ కలర్స్ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను ఆ కలర్స్ కి ఇవైతే తీసేసుకున్నాను అన్ని. ఫ్యాబ్రిక్ అయితే బోలెడ్ తీసేసుకున్నా, ఇంకా స్టిచ్ చేయటం ఒక్కటే లేట్ అన్నమాట. ఇలా మనం వెళ్ళినప్పుడు మహా అంటే ఇలా నెట్టెడ్ లో అలా తీసుకున్నా మనకి 10 మీటర్స్ తీసుకున్నా 200 రూపీస్ పడుతుంది. మంచి దాని మీదకి ఒక 1 మీటర్ ఏదైనా డిజైనర్ వేలో 250లో అలా మంచి టాప్ లా తీసుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కైనా వెయిట్ కైనా తక్కువ బడ్జెట్ లో ఈజీగా అయిపోతుంది. వాటి మీద మళ్ళీ ఇదే నెట్టెడ్ తో మనం చున్నీస్ అలా డిజైన్ చేసుకోవచ్చు, దుపట్టాలు అలా అన్నమాట. మీరైతే ఇవి చూసాక ఏది ఎంత కాస్ట్ పడుతుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగున్నాయా లేదా అని చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీటన్నిటిలో నాకు నచ్చినవైతే ఇవి 2. వీటితో పాటుగా వెల్వెట్ ఉంది కదా, అదైతే బ్లౌజ్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. దాన్ని ఏం చేయాలి అన్న ఆలోచన అయితే ఉంది. దీనికి మ్యాచింగ్ లో నెట్ తీసుకున్నాను కాబట్టి ఇది పైన యూజ్ చేసి నెట్టెడ్ కింద యూజ్ చేసి మా పాపకి ఏదైనా డిజైన్ చేసి ఆ తర్వాత మిగిలిన క్లాత్ నేనేం చేయాలా అనేది అయితే ఆలోచిస్తాను. కొన్ని 2 మీటర్స్, కొన్ని 3 మీటర్స్, 4 మీటర్స్ అలా తీసుకున్నవి అయితే ఉన్నాయి అనమాట. వీటిల్లో 350 పడింది అయితే ఇది, మిగిలిన 250, 150, 120 ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట అన్ని. అలానే ఇలా డోరీ లేసులు, ఎలాస్టిక్లు, చిన్న చిన్న లేసులు కావాలంటే ప్రతిసారి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి అవి ఉన్న మార్కెట్కి కూడా వెళ్ళాను అన్నమాట. అక్కడైతే ఇంకా ఇవి డోరీ లేసులు అనేవి మన బ్లౌజులకైనా లెహంగాస్కైనా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అలానే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏంటి అంటే స్కూల్లో ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా జ్యువెలరీ ఏదైనా మనం రెడీ చేయాలి అన్న ఇలాంటివి ఉంటే ఈజీగా మనం అప్పటికప్పుడే రెడీ చేసేసుకోవచ్చు, ప్రతిదీ బయటకు వెళ్ళి కొనుక్కున్నా అని చెప్పేసి అవి చూద్దామని అయితే నేను లేసులు తీసుకుందామని అక్కడికైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మీటర్ 10 రూపీస్ పెట్టి తీసుకున్న డోరీ లేసులన్నీ అక్కడ వచ్చేసి ఆ బండిల్ వచ్చేసి 16 రూపీస్ అలా ఉన్నాయి. అదంతా 16 బండిల్స్ ఉన్నాయి మల్టీ కలర్స్లో. అదంతా ఒక ప్యాక్లా ఉంది. అది మొత్తం అయితే తీసేసుకున్నాను. సింగిల్ కలర్లో ఉన్నాయి, మనకి కావాలంటే మల్టీ కలర్స్లో ఉన్నాయి. మనం ఎలాగో తక్కువగా యూజ్ చేసుకుంటాం కాబట్టి మల్టీ కలర్స్లో తీసుకుంటే ఎక్కువగా యూజ్ అవుతుంది అని చెప్పేసి మల్టీ కలర్స్ ఎక్కువ ఉన్నదైతే తీసేసుకున్నాను. ఇలా తీసుకోవడం నేనే ఈ లేస్ని 10 రూపీస్కి మీటర్కి కొన్నా. ఈ బండిల్ మొత్తం 16 రూపీస్ అంటే 2 మీటర్స్కి నేను కొన్న దాంతో ఈ బండిల్ వచ్చేస్తుంది అనమాట. సో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళటం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. మీషోలో కూడా ఇవి ఎక్కువ బండిల్స్ లాగా అయితే వస్తున్నాయి. సో వాటి కాస్ట్ కూడా మరి 200 అలా ఉన్నట్లుంది. సో ఇదైతే నాకు కొంచెం తక్కువే పడింది అని అయితే అనుకుంటాను. 16 బండిల్స్ కదా. అలానే ఇంక ఇది అయిపోయిన తర్వాత ఏం చేశానంటే సిల్వర్ గోల్డ్ ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి ఆ బండిల్స్ తీసుకున్నా. అవి కొంచెం పెద్దవి. సో సింగిల్గా కావాలి అనేసరికి వాళ్ళు ఇస్తారు అవి మాత్రం ఒక్కొక్క బండిల్ వచ్చేసి అంటే మొత్తం వచ్చేసి 40 రూపీస్ గోల్డ్ సిల్వర్లో తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక లేస్ అయితే తీసుకున్నా. అలాంటి టైప్ ఆఫ్ లేస్లో నేను ఇక్కడ మీటర్ 40 రూపీస్కి 50 రూపీస్కి తీసుకుంటా ఉన్నా, ఏదైనా బ్లౌజ్కి కావాలి అలా కావాలి అన్నప్పుడు. సో అందుకని చెప్పేసి ఇంక ఇదంతా కాదులే ఈ బండిల్ మొత్తం తీసేసుకుందాం. అంటే మీటర్స్ లెక్క వాళ్ళు అమ్మరు, హోల్సేల్ మార్కెట్ అంటే కాదు అసలు పెద్ద మార్కెట్ అనమాట. ఇంకా అక్కడికి మనం పోవడమే కష్టం. వాళ్ళు ఇంకా మీటర్స్ లెక్క అయితే అమ్మరు. ఇలా ఒక్కొక్కటి ఇవ్వటం కూడా ఇంకా మనం మొత్తం తీసుకుంటాం కాబట్టి ఇస్తారనమాట. సో అలా అయితే నాకు లేస్ వచ్చేసి 150 రూపీస్ అలా పడింది. మొత్తం తీసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఎలాస్టిక్లు అవన్నీ ప్రతిసారి 1 ఇంచ్ ఎలాస్టిక్లు అవి అయితే నేను 25 రూపీస్ మీటర్కి అలా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా అలా అని చెప్పేసి అవన్నీ కూడా పెద్ద బండిల్స్ అంటే 20 మీటర్స్ అలా ఉన్న బండిల్స్ ఉన్నాయి. 150 రూపీస్కి అలా వచ్చేసాయి. అవి అయితే తీసుకున్నాను. వాటితో పాటుగా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి, సీవింగ్ మిషన్కి నీడిల్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతూ ఉంటారు కదా. ఇలా లేస్లు అమ్మే షాప్లో దొరుకుతాయి, టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ దొరికే ఎక్కడైనా దొరుకుతాయి. మొన్ననే నాది
నీడిల్స్ అన్నీ అయిపోయాయి, విరిగిపోయాయి. సో నేను మా హస్బెండ్ని అడిగితే ఆయన ఆఫీస్ కింద ఉన్న ఫ్యాన్సీ స్టోర్ నుంచి తీసుకొచ్చారు. 48 రూపీస్ తీసుకున్నారు ఒక్క ప్యాకెట్ని. అందులో 5 నీడిల్స్ ఉంటాయి. ఇదే నీడిల్స్ నేను ఇక్కడ అడిగితే 26 రూపీస్ చెప్పారు ప్యాకెట్. ఇంకా ప్రతిసారి అక్కడికి ఇక్కడికి ఎందుకులే అని చెప్పేసి ఒక 3 ప్యాకెట్స్ అయితే అలా తెచ్చేసుకున్నా. ఒక ప్యాకెట్లో వచ్చేసి మనకి 5 నీడిల్స్ ఉంటాయి. ఈ నీడిల్స్ తొందరగా అయితే విరిగిపోవు, కానీ మందపు వాటి మీద పెట్టేసి గట్టిగా మనం స్టిచ్ చేసేసామనుకోండి, కొంచెం అక్కడ స్లోగా చేసుకోవాలి. అలాంటి టైంలో విరిగిపోతూ ఉంటాయి. ఎందుకైనా బెటర్లే అని చెప్పేసి అవి ఒక 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాం. హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏవైతే ఎక్కువ అవసరం అవుతాయో ముందే లిస్ట్ రాసుకుని వెళ్ళడం అయితే బెటర్. ఈ జిప్పులు అయితే ఇంకా నేను ఎలాగో మోక్షకు టాప్స్ అవన్నీ స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అవసరం అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే వాళ్ళు సింగిల్ కలర్ బండిల్స్ లాగా కట్టున్నాయి, నాకు అన్ని కలర్స్లో కావాలి అని అడిగాను. సో అంటే సరే తీసుకోండి, కానీ డజన్ 36 రూపీస్ అని చెప్పారు. అంటే ఒక్కొక్క జిప్ నాకు 3 రూపీస్ పడుతుంది అనమాట. షాప్ను బట్టి అవి 10 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, 5 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. నాకు ఎక్కడైతే 3 రూపీస్ పడింది. నేను 2 డజన్స్ జిప్పులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇవేం పాడయ్యాయి కాదు, ఎప్పటికైనా ఉంటాయి కాబట్టి. ఎప్పుడైనా మీరు పెద్ద హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లో వరకు స్టిచ్ చేసుకున్న, బయట టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కువ ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, లైనింగ్ అయినా ఏదైనా సరే. ఇలాంటి జిప్పులు, బటన్స్ అలాంటివన్నీ. మన ఇంట్లో వరకు చేసుకునే వాళ్ళం మాత్రం మనకు వరకు ఏం ఉపయోగపడతాయో అవి తెచ్చుకోవడం బెటర్. ఇది రౌండ్ ఎలాస్టిక్ స్క్రంచెస్కి, హెయిర్ బ్యాండ్స్కి అలా చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా మనకి బయట తీసుకోవాలంటే మీటర్ 7-8 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది మొత్తం బండిల్ కలిపి కూడా 40 రూపీస్ అలానే ఛార్జ్ చేశారు. సో మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇంకొక ఎలాస్టిక్లో 3-4 టైప్స్, ఏవి దేనికి ఎలా యూజ్ అవుతావో అవన్నీ అయితే తీసేసుకున్నాను. ఇంకా క్లిప్పుల బేస్లో అవన్నీ తీసుకోవాలనుకున్నాను, కానీ అది ఆ మార్కెట్కి వెళ్ళడం అయితే అవ్వలేదు. ఇవి ఒక చోట ఉన్నాయి, అవి ఒక చోట ఉన్నాయి అన్నమాట. సో హోల్సేల్ మార్కెట్లో అంతే కదా, షాపులు అన్నీ పక్క పక్కనైతే ఉండవు. కోల్కత్తా విషయానికి వస్తే మాత్రం కొంచెం దూరంలో ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి అది తీసుకోవడం అయితే నాకు అవ్వలేదు. ఇంకా వైట్, బ్లాక్ అయితే ఫ్రీక్వెంట్గా మనకి యూజ్ అవుతాయి కాబట్టి నాకు అది 80 రూపీస్ పడింది. 18 మీటర్స్ ఉంది అది. సో అలానే ఇంకా మల్టీ కలర్ కూడా మనకి ఎక్కువగానే యూజ్ అవుతుంది అని నేను మల్టీ కలర్ అయితే ఒకటైతే తీసేసుకున్నాను. యాక్చువల్గా మనం లేసులు ఇవన్నీ డ్రెస్సెస్కి వీటికే వేస్తామని కాదు. టైలరింగ్ అంటే అదేనా ఏంటి, ఓన్లీ డ్రెస్సెస్ అవే స్టిచ్ చేసుకుంటామా? కర్టెన్స్కి అయినా వేసుకోవచ్చు, పిల్లో కవర్స్కి అయినా వేసుకోవచ్చు. అలానే వాషింగ్ మిషన్ కవర్స్ అలాంటి స్టిచ్ చేసుకున్నప్పుడు టేబుల్ కవర్స్ వాటిని కూడా మనం ఇలాంటివి అయితే డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి కదా, బ్లాక్, వైట్, మల్టీ కలర్స్. అలాంటివి అయితే ఇంకా అన్నిటి మీదకి మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇదైతే ఇంకా ఎలాస్టిక్ బండిల్, ఇదైతే నేనైతే ఇంకా మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా నాకు ఏమేమి అవసరం అవుతాయి అన్నవి అవి తీసుకున్నాను. ఇంకేదైనా డ్రెస్సెస్కి అవసరమైతే అవి డ్రెస్సెస్ స్టిచ్ చేశాక డ్రెస్సెస్ తీసుకెళ్ళి తీసుకోవచ్చులే. ఇప్పుడు వరకు ఇంకా కొన్ని రోజుల వరకు ఇవైతే సరిపోతాయి అన్నట్టు, ఇంకా ఏ లెహంగా కుట్టినా ప్రాబ్లం లేకుండా, ఏ బ్లౌజెస్కైనా ఇవి సెట్ అయిపోతాయిలే అన్నట్టు ఇవైతే తీసుకున్నాను. ఓవరాల్గా లేస్లు ఇవైతే హోల్సేల్ మార్కెట్లో నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. మీరు ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళైనా ఒకసారి అక్కడ నుంచి తెచ్చుకొని ఇలా వేసుకోవటం అయితే బెటర్. ఇలా అయితే కలకత్తాలో ఉన్న బడా బజార్లో నేను మెటీరియల్స్, లేస్లు, ఫ్యాబ్రిక్ అన్నీ అయితే షాపింగ్ చేసేసాను ఆ రోజు. మనకి హోల్సేల్ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం ఏమనుకుంటాం అంటే ఎక్కువ క్వాంటిటీలో కొనాలి అని అయితే అనుకుంటాం. ఎక్కువ క్వాంటిటీలో కొనకపోయినా వాళ్ళ ఆ కాస్ట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ మనం బయట తీసుకునేది అంత ఎక్కువైతే ఉండదు. మనకి కావాల్సింది, ఎందుకంటే మనం బిజినెస్ పర్పస్ కాదు కాబట్టి ఒకే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని 20 మీటర్స్ 30 మీటర్స్ అలా తీసుకొని వేస్ట్ అయిపోతుంది. మనకి 2-3 మీటర్స్ 4 మీటర్స్ మహా అంటే 6 మీటర్స్ అంతకన్నా అయితే ఎక్కువ పట్టదు. కాబట్టి కొంచెం కాస్ట్ కూడా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు రీజనబుల్లో ఉంటుంది. కాబట్టి మనకి అవసరమైన అక్కడికి వెళ్ళి తీసుకోవటం అయితే బెటర్ అనే చెప్తాను. అలానే టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి కూడా మనం హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకోవటం వల్ల ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇదైతే ఈరోజు వీడియో. హోప్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటాను. యూజ్ అయితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపో